తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఐపీఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి 8 మందిని బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ జరిగింది. ఐపీఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 8 మందిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 8 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, 8 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వారు ఎవరు, ఎక్కడికి బదిలీ చేశారు? నందు ఇటీవల అధికారుల బదిలీ పరంపర కొనసాగుతూ వస్తుంది. గతంలో 26 మంది కలెక్టర్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 8 మంది ఇటీవల ఐపీఎస్ కూడా బదిలీ చేసింది. ఈ రోజు తాజాగా 8 మంది ఐపీఎస్ బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం సిఎస్ శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. భద్రాచలం అడిషనల్ ఎస్పీ ఉన్న ఎస్పీని కొత్తగూడెం వైఎస్డీగా బదిలీ చేసింది. ఎవరైతే గవర్నర్ కు ఏడీసీ ఉన్నారో వైఎస్డీ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ తో తిరుపతి సంకీర్తిని గవర్నర్ వద్దనే కొనసాగిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ ర్యాంక్ కేటాయించారు. అదేవిధంగా ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీ విటి మహేష్ బాబా ఇటు ములుగు ఓఎస్డీగా బదిలయ్యారు. అదేవిధంగా నిర్మల్ అడిషనల్ ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ హైదరాబాద్ సౌత్ ఈస్టర్న్ డీసీబీగా బదిలవడం జరిగింది. అదేవిధంగా జనగాం అడిషనల్ ఎస్పీ అంకిత్ కుమార్ శంకరాబాద్ భద్రాచలం అడిషనల్ ఎస్పీగా బదిలయ్యారు. గ్రేహౌండ్స్ కమాండర్ అవినాష్ కుమార్ బైన్సా అడిషనల్ ఎస్పీగా బదిలయ్యారు. గ్రేహౌండ్స్ కమాండర్ శశాంత్ రెడ్డి వేములవాడ అడిషనల్ ఎస్పీగా ఇటు ట్రాన్స్ఫర్ అయ్యారు. అదేవిధంగా గ్రేహౌండ్స్ కమాండర్ శివం ఉపాధ్యాయ ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా బదిలీ అవ్వడం జరిగింది. అయితే మరి ఇంకొన్ని బదిలీ ఉండే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు తెలుస్తున్నాయి. కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీ చేరుకున్నారు. సంబంధించి అధికారులకు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కీలకమైన శాఖలకు సంబంధించిన అధికారుల ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇంత భారీ ఎత్తున ఎందుకని ఇప్పుడు బదిలీలు కారణం ఏంటంటారు? అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పాలి పరిపాలనపై పూర్తిస్థాయి దృష్టి పెడతానని చెప్పిన నేపథ్యంలో ఇటు బదిలీలు అంటే యాక్టివ్ గా ఉండేటువంటి ఆఫీసర్స్ కావచ్చు, తనదైన ముద్ర ఉండే విధంగా ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అయితే ఏ రంగంలో నిపుణులు ఉంటారో కింది స్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్ళాలని కోరుకుంటారు ఏ సీఎం అయినా. అంటే ఈ నేపథ్యం సంబంధించి టీం అయితే తయారు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికి 26 జిల్లాల కలెక్టర్లు బదిలీ చేయడంతో పాటు ముఖ్య శాఖలకు సంబంధించి మన సెక్రటరీలు కూడా బదిలీలు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే కొన్ని శాఖల్లో ఏదైతే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ప్రజల్లోకి వెళ్ళి బలంగా వెళ్ళే పథకాలున్న శాఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఫుల్ పేజ్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దానిపై వారిని నిమగ్నం అయ్యేలా చేశారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సప్లిమెంటరీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది అసెంబ్లీలో. ఈ నేపథ్యంలోనే వారిని డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే వివిధ శాఖలు ఉన్నారో వాటిని బదిలీ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో కిందికి వెళ్ళాలి, ప్రజల నుంచి వాళ్ళు బలంగా వెళ్ళాలనేది ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. అందుకే ఇటు అడిషనల్ కలెక్టర్లు కావచ్చు కింది స్థాయిలో ఆ స్థాయిలో బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే సెక్రటరియట్ బేస్ లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే విధంగా ఉంది. ఇది స్కీమ్ రేట్ మార్గం మనం చూడవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్లో డీసీపీగా సుభాష్, కొత్తగూడెం ఓఎస్డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, బైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, అలాగే ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ పేర్లను ప్రకటించారు. ఇప్పటికే వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా పరంగా మరింత సౌలభ్యాన్ని పెంచుకునేందుకు, మరింత వేగంగా పనులు ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ఈ బదిలీలు తోడ్పడే అవకాశం ఉంది అంటున్నారు.